ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి మరియు శంఖవరం మండలాల ప్రజలకు గత కొద్ది సంవత్సరాలుగా తీవ్రమైన రహదారి సమస్యలు వేధిస్తున్నాయి. ప్రజల అవసరాల కోసం నిర్మించిన గ్రామ రహదారులపై అనుమతి లేని అధిక బరువుతో కూడిన క్వారీ లారీల రవాణా రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు శంఖవరం గ్రామానికి చెందిన సామాజిక సేవాకర్త మేకల కృష్ణ గత సంవత్సరం నుంచి నిరంతర పోరాటం చేస్తున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో శంఖవరం మండల కేంద్రమైన గ్రామంలోని సిబ్బంది వీధి రామాలయం వద్ద ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటల నుండి రిలే నిరాహార దీక్ష ప్రారంభించనున్నట్లు మేకల కృష్ణ తెలిపారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రౌతులపూడి నుండి కత్తిపూడి వరకు శంఖవరం మీదుగా అనుమతి లేని టిప్పర్ వాహనాలు అధిక లోడుతో ప్రయాణించడం వల్ల శంఖవరం గ్రామ ప్రజలే కాకుండా పరిసర గ్రామాల వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు. రోడ్డు పక్కన ఇళ్లలో నివసిస్తున్న వారు రాత్రివేళ వాహనాల శబ్దంతో భయంతో నివ్వెరపోతున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా, ప్రయాణికులు రోడ్డుపై నడవాలన్నా తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలకు శ్వాస సంబంధిత వ్యాధులు, టీబీ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ గ్రామాలు శ్మశానాలుగా మారే ప్రమాదం ఉంది. నేను గతంలోనే సంబంధిత శాఖల అధికారులకు పలు రికమెండ్ లేఖలు, రిజిస్టర్డ్ పోస్టుల ద్వారా ఫిర్యాదులు చేశాను. అయినా స్పందన లేదు. పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారానికి దీక్ష శరణ్యమని పేర్కొన్నారు. నా శంఖవరం గ్రామం. నేను గత 25 సంవత్సరాల నుంచి సామాజిక సేవా కార్యకర్తగా, రాజకీయ కార్యకర్తగా ముందుకెళ్తున్నా. ఒక సంవత్సర కాలం నుంచి బయటపాలెం నుంచి కత్తిపూడి వరకు R&B రోడ్డు పైన అధిక బరువులు గల క్వారీ లారీలు, లాటరైట్ లారీలు తిరగడం వల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు అన్నీ కూడా ప్రజలు బయటికి చెప్పుకోలేని సమస్యతో ఉద్యమాలకు రాలేని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు సుమారు 4-5 కేసులు బనాయించడం వల్ల ప్రజలు అడ్డుపోతూ మానసిక ఆందోళన చెందుతున్నారు. ఈ రోడ్డుకు సంబంధించి సుమారు 8 గ్రామాలలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటంటే రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇళ్ళు పునాదులు నాశనం అయిపోయి, అదేవిధంగా విద్యార్థులు బిక్కుమంటూ స్కూల్కి వెళ్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థులను దేబెట్టి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చే దుస్థితి ఏర్పడింది. అదేవిధంగా అనేకమైన స్కూలు బస్సులు ఈ రోడ్లో వస్తుంటాయి. ఈ క్వారీ లారీలు పెద్ద పెద్ద బండలతో వెళ్తుంటే వాళ్ళ ఆందోళన చెందుతున్న తరుణంలో ఒక సంవత్సర కాలం నుంచి కూడా నేను ఫిర్యాదులు చేస్తున్నాను. ముందుగా తహసీల్దార్లకి, ఎంఆర్ఓ గారికి, బేక్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐకి నేను 2004 6వ నెలలో ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఫిర్యాదులు చేయడం చేసిన ఏ ఒక్క అధికారి పట్టించుకున్న తరుణంలో నేను మళ్ళీ కొత్తగా 9వ తారీఖు 6వ నెల 2025వ తేదీన మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి ఒక 20 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ 30వ తారీఖుని కలెక్టర్ గారికి, జిల్లా స్థాయి 18 మంది అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు, లారీలు ఆగలేదు. ఇంకా తప్పని పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని, ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని, తర్వాత రాజ్యాంగబద్ధంగా నాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని నేను పరిగణలోకి తీసుకుని పిటిషన్లు పెట్టిన ఆగని సమస్య రేపు 21వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ రిలే నిరాహార దీక్ష కూడా స్పందించకపోతే 25వ తేదీన అమర నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ అమర నిరాహార దీక్ష చేసినప్పుడు నేను అధికారులని కోరేది ఏంటంటే, ఈ లాటరైట్, గ్రానైట్ పట్టుకెళ్లే లారీలకు ప్రత్యేకమైనటువంటి రోడ్డును నిర్మించి ఆ రోడ్డు నుంచి పట్టుకెళ్ళమని అడుగుతున్నాను. నేను లేనిది ఏది అడుగుతలేదు, ఉన్న విషయాన్నే అడుగుతున్నాను. కారణం ఏంటంటే పత్తిపాడు మండలంలో చింతలూరు నుంచి లాటరైట్ మట్టి ప్రత్యేక రోడ్డు ద్వారా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా పత్తిపాడు మండలంలో వంతాడ దగ్గర నుంచి ప్రత్యేకంగా రోడ్డు వేసుకుని దాని మీద తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఎస్పైట్పాలెం నుంచి కత్తిపూడికి ప్రత్యేక రోడ్డు మీద పట్టుకెళ్ళమని అడుగుతున్నాం తప్ప అభివృద్ధిని ఆపు చేయడానికి కాదు. ఇది ప్రజల హితం కోసమే నేను చేస్తున్నటువంటి దీక్ష. నా వ్యక్తిగత స్వార్థం కానీ, నేనేదో ఇమేజ్ తీసుకుందామని కానీ, నేనేదో పనులు తీసుకుందామని కాదు. ఇందులో చాలామంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి తన డ్యూటీలు మరిచి లారీ వాళ్లకు, అక్రమ మైనింగ్ వాళ్లకు వీరు వతాది పలుకుతూ పర్మిషన్ లేని
క్వారీల నుంచి కూడా గ్రావెల్ తోలడానికి ప్రోత్సహించి సుమారు 40 నుంచి 60 టన్నుల బరువు గల లారీలు ఈ రోడ్డుపై నడుస్తుంటే ప్రజల మానసిక ఆవేదనని దృష్టిలో ఉంచుకుని ఒక సామాజిక సేవకుడిగా నేను స్పందించే ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాను. కాబట్టి ఈ ఉద్యమానికి శాంతియుతంగా జరుగుతుంది. ఈ గ్రామ ప్రజలు, శంఖవరం గ్రామ ప్రజలు, అదేవిధంగా ఈ రోడ్డు వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా నాకు తగు మద్దతు ఇచ్చి 21వ తారీఖు నుంచి 25వ తేదీ వరకు 25వ తేదీ జరిగే అమరనాథ దీక్షకు తగు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ పేరు పేరున కోరి ప్రార్థిస్తున్నాను. ఇది పార్టీల ప్రమేయం కానీ రాజకీయ ప్రమేయం కానీ లేని ఉద్యమం, సామాజిక ఉద్యమం. సామాన్యుడు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందిని పరిగణలోకి తీసుకుని సమస్య తీరుతున్నాం తప్ప కుల, మత, వర్ణ, వర్గ, రాజకీయ ఇబ్బందులు ఏమీ లేవు. మీరందరూ కూడా నాకు తగు మద్దతు ఇచ్చి ఈ ఉద్యమం సక్సెస్ అయితే ప్రత్యేక రోడ్డు ద్వారా వెళ్ళి ఈ లారీల సమస్య తేలుతుందని సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.